మాన్యా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మాన్యా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పరశురాంతో బన్నీ బాలయ్య కోసం మళ్ళీ పరుచూరి పెన్. పవన్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తానంటున్న రౌడీ స్టార్. షాకిని ఢాకిని టీజర్. సర్కార్ వారి పాట సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరశురాం తాజాగా అల్లు అర్జున్ ను కలిశాడని, ఒక కథను కూడా చెప్పాడని సమాచారం అందుతుంది. ఇందులో నిజమెంత? అల్లు అర్జున్ సుకుమార్ల కాంబోలో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 సినిమా ఎటకెలకు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం. మొన్నటి వరకు బన్నీ పుష్ప 2 సినిమా గురించి మాత్రమే చర్చ జరిగింది. తాజాగా పుష్ప 2 సినిమా పట్టాలెక్కబోతున్నట్లుగా క్లారిటీ రావడంతో తదుపరి సినిమాల గురించిన చర్చ మొదలవుతోంది. సర్కార్ వారి పాట సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరశురాం తాజాగా అల్లు అర్జున్ ను కలిశాడని, ఒక కథను కూడా చెప్పాడని సమాచారం అందుతోంది. గీతా గోవిందం సినిమా విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ లో మరో సినిమాను చేసేందుకు పరశురాం సైన్ చేశాడు. అడ్వాన్స్ ను కూడా తీసుకున్న పరశురాం తాజాగా బన్నీ కోసం కథ చెప్పాడంట. మెడికల్ మాఫియా నేపథ్యంలో దర్శకుడు పరశురాం రెడీ చేసిన కథ లైన్ బన్నీకి బాగా నచ్చిందట. అల్లు అరవింద్ కూడా ఆ లైన్ కి ఓకే చెప్పాడట. ఆ లైన్ ను డెవలప్ చేసి బన్నీ ఇమేజ్ కి తగ్గట్లుగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పూర్తి స్థాయి స్క్రిప్ట్ మాదిరిగా రెడీ చేసుకురావాలంటూ గీతా ఆర్ట్స్ వారు పరశురాం కు సూచించినట్లుగా సమాచారం అందుతోంది. అందుకు తగ్గట్లుగా పరశురాం స్క్రిప్ట్ రెడీ చేస్తాడా అనేది చూడాలి. పరుచూరి బ్రదర్స్ చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డికి పనిచేశారు. ఆ తర్వాత ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది లేదు. అయితే ఇప్పుడు ద్వయం బాలయ్య కోసం ఏపీ ఉనికించే కథ సిద్ధం చేస్తున్నారట. బాలయ్య చేతిలో వరుసగా కమిట్మెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. 110వ చిత్రానికి చేరువలో ఉన్నారు బాలయ్య. 107వ సినిమా పూర్తి చేసిన తర్వాత 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తారు. అటుపై 109వ పూర్తి చేసి 110ని లాంచ్ చేస్తారు. ఈ మ్యాజిక్ నెంబర్ కి సంబంధించి కథ పరంగా యూనిక్ గా ఉండాలని ఇప్పటికే బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు, ఆదిత్య 369, సీక్వెల్ లాంటి కథలు మళ్లీ తెరపైకి వస్తున్న నేపథ్యంలో పరుచూరి బ్రదర్స్ రేస్ లో ఉండే ఛాన్స్ ఉందట. కొన్ని పాత తరం రాజకీయ అంశాల్ని విశ్లేషించి బాలయ్య కోసమే కథ సిద్ధం చేస్తున్నారట. అందులో బాలయ్య పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, డాష్ అండ్ డేరింగ్ గా సాగుతుందని సమాచారం. బాలయ్య ఒరిజినాలిటీ సహా యంగర్ ని బేస్ చేసుకొని ఈ కథ అల్లుతున్నారట.
లో తన తదుపరి సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. ఆ సందర్భంగా ఖుషి గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏంటా వ్యాఖ్యలు? విలక్షణ దర్శకుడు, విభిన్నమైన ప్రేమ కథలను వెండి తెరపై ఆవిష్కరించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంత జంటగా నటిస్తున్నారు. ఖుషి అనే పేరు వినగానే పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీకి గుర్తు వస్తుంది. ఆ సినిమా టైటిల్ ను విజయ్ దేవరకొండ సినిమాకు వినియోగించడం అనేది చాలా పెద్ద సాహస నిర్ణయం. కాస్త ఫలితం తేడా కొడితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో ఆడేసుకోవడం ఖాయం. అలాంటి ఖుషి టైటిల్ ను మీ సినిమాకు పెట్టారు కదా, ఫీలింగ్ ఏంటి అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం రౌడీ స్టార్ చెప్పాడు. ఆ జనరేషన్ మొత్తానికి కూడా ఖుషి సినిమా ఒక అద్భుతం. అలాంటి సినిమా యొక్క టైటిల్ ను మా సినిమాకు పెట్టి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు విజయ్. మా ఖుషి సినిమా చూసిన తర్వాత తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గర్విస్తారు. మరో మంచి ఖుషి సినిమాను చూసామంటూ వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు అన్నట్లుగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. మూవీ మానియాలో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. పరశురామ్ తో బన్నీ, బాలయ్య కోసం మళ్ళీ పరుచూరి పెన్, పవన్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తానంటున్న రౌడీ స్టార్, షాకిని ఢాకిని టీజర్. ఇది వాళ్ళ మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.